అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉంది. కొంచెం ఈ జనవరి రోడ్డు కొంచెం జనవరి రోడ్డు కొంచెంకి ఇది కావాలి, ఇంతమంది కావాలి. ఇది పూలు కొట్టు దగ్గరికి శంకరు వీడియో 2 వీలర్ రోడ్డు కొంచెం ఆగాలి. ఒక 5 నిమిషాలే, 5 నిమిషాలు ఆగాలి. 2 వీలర్స్ ఒక 5 నిమిషాలు, ఆటోలు కూడా. పెంచుమాడు మండల ప్రజానీకానికి అలాగే వ్యాపార వర్గానికి అందరికీ విజ్ఞప్తి. మరి జిల్లా కలెక్టర్ గారు ఒక ఆత్మపేత నిర్ణయం తీసుకుని జిల్లాలో మొత్తం అన్ని మండలాల్లో కూడా ఈ ప్లాస్టిక్ ని నిషేధించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఒక ర్యాలీ కూడా చేపట్టాము. మరి మీ అందరూ కూడా తెలుసు, ప్లాస్టిక్ అనేది మానవ జీవితానికి ఎంత హాని చేస్తుంది అనేది కూడా మీ అందరికీ తెలుసు. కానీ మరి మనం దాన్ని వదిలిపెట్టలేకపోతున్నాం. ఎంతమందికి ఫైన్లు వేసినా ఎన్ని చెప్పినా కానీ ఎవరిలో కూడా మార్పు రావట్లేదు. దీని మీద చాలా వీడియోలు వచ్చినాయి. ఈ ప్లాస్టిక్ ని జంతువులు కూడా చచ్చిపోయి దేవునికి పనికిరాని మూగ జీవాలను కూడా మనం నిష్కారణంగా మనం పక్కన పెట్టుకుంటున్నాం. మీరు అనొచ్చు ప్లాస్టిక్ వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయని. అంతకన్నా ఎక్కువ అనర్థాలు కూడా ఉండటం వల్ల దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నాము. మెయిన్గా మీ దగ్గర ఉన్న క్యారీ బ్యాగులు కానీ ప్లాస్టిక్ ఉత్పత్తులు కానీ ఈ నెల 25 లోపల పూర్తిగా వదిలించుకోండి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మేమేం చేయట్లేదు. 25వ తారీఖు తర్వాత కంకిపాడు మండలం కానీ మొత్తం కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ప్లాస్టిక్ నిషేధించడం జరుగుతుంది. ఎవరైనా ప్లాస్టిక్ అమ్మినా కానీ లేకపోతే కొన్నా కానీ ఎవరి చేతులైనా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ కనిపించినా కానీ 50 మైక్రాన్స్ బిలో ఉంటే మాత్రం వాళ్ళ మీద 500 నుంచి 5,000 రూపాయల వరకు కూడా ఫైన్ వేయడం జరుగుతుంది. ఇది ఏదో గవర్నమెంట్ చెప్పేసి వాళ్ళే ఇంప్లిమెంట్ చేసి ఏదో మిమ్మల్ని చేయాలని కాదు. ఇది మీరు అర్థం చేసుకోండి. మీ అందరూ కూడా సహకరిస్తేనే మేము ఇది అమలు చేయగలం. అలా కాకుండా ఏదో ప్రజలు వచ్చిపోతారు, 10 రోజులు మాట్లాడతారు, తర్వాత మళ్ళీ లేస్తారు. ఇలా జరుగుతూ వల్లే ఇంత అనర్థాలు జరుగుతాయి. మీరు చూడండి, మీ ఇంటి ముందు వచ్చే ప్రతి కాలంలో కూడా క్యారీ బ్యాగులు, సీసాలు, ప్లాస్టిక్ బాటిల్స్ ఇవే ఎక్కడ చూసినా కానీ. మరి దీనివల్ల ఏంటి మీకు ఉపయోగం చెప్పండి. అంతకుముందు ఒక 5-6 సంవత్సరాల క్రితం లేకపోతే 15 సంవత్సరాల క్రితం ఈ ప్లాస్టిక్ ఉందా?